స్త్రీ జీవితంలో గర్భధారణ అనేది ఒక వరం. గర్భం ధరించిన వెంటనే శరీరమంతా దానికి తగ్గట్టుగా మార్చుకుంటుంది. ఏదైనా సమస్య ఉంటే చిన్న వ్యాయామాల ద్వారా చక్కదిద్దుకోవచ్చు. కానీ థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు వచ్చాయంటే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. గర్భిణుల్లో సమస్యలకు కారణమయ్యే థైరాయిడ్ సమస్యలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెలసరి సరిగ్గా రాకపోతే, పిల్లలు పుట్టడంలో ఆలస్యమైతే, విపరీతంగా బరువు పెరిగిపోతుంటే ఈ సమస్యల్లో ఏది ఎదురైనా పెరిగే భయం థైరాయిడ్. అంతేకాదు, ఈ సమస్యతో బాధపడే వారిలో ఎక్కువ మంది మహిళలే. థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ గ్రంథి. ఇది గొంతు దగ్గర ఉంటుంది. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోను విడుదలవుతోంది. ఇది విడుదల కావడానికి మెదడు నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను విడుదలై ఈ గ్రంథిని ఉత్తేజితం చేస్తోంది. అప్పుడే హార్మోను విడుదలవుతోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడంలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఎప్పుడైతే శరీరంలో అయోడిన్ తగ్గిపోతోందో హార్మోను పనితీరులో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా థైరాక్సిన్ హార్మోను గర్భిణులకు ఎంతగానో ఉపకరిస్తోంది. గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతో తోడ్పడుతోంది. అయోడిన్ లోపం లాంటి సమస్యల వల్ల గర్భిణీల్లో థైరాక్సిన్ హార్మోను ఉత్పత్తిలో అస్తవ్యస్తత ఏర్పడుతోంది. థైరాయిడ్ హార్మోన్ అనేది మన యొక్క పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చేటువంటి TSH హార్మోన్ వల్ల కొంతవరకు డిపెండెంట్. గర్భిణీ స్త్రీలలో ప్లాసెంటా నుంచి వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ HCG అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క HCG హార్మోన్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్లో TSH హార్మోన్ ఏదైతే ఉందో అది ఫిజియోలాజికల్గానే తగ్గుతుంది. అందుకని చెప్పి మనం ఒక్కసారి థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఎటువంటి సమస్యలు లేకపోయినా కూడా కొంతమంది గర్భిణీ స్త్రీలలో TSH కొంచెం తక్కువగా కనిపించేటువంటి ఆస్కారం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది గర్భిణీ స్త్రీలలో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ముందు 10 to 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ వామిటింగ్స్ అనేది బాగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని హైపరెమిసిస్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొంతమందిలో అయితే ఇంకా అసలు విపరీతమైనటువంటి వాంతులు, వాళ్ళు తిన్నటువంటి ఆహారం కూడా సరిగ్గా వంట పట్టకపోవడం లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకముందే బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళ యొక్క బ్లడ్లో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయా అని చెప్పి నిర్ధారించుకున్నట్లయితే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సజావుగా సాగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. హైపోథైరాయిడిజంని కనుక సరిగ్గా గనక ప్రెగ్నెన్సీలో గనక ట్రీట్ చేయనట్లయితే పుట్టేటువంటి బాబుకో పాపకో అంగవైకల్యం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అట్లానే ప్రీమెచ్యూర్ లేబర్ అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అట్లానే పుట్టబోయేటువంటి బిడ్డకి IQ తక్కువగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. గర్భం ధరించిన తర్వాత ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. పాదాల్లో వాపు, వాంతులు, వికారం, అలసట, ఇలా రకరకాల సమస్యలకు అంతే ఉండదు. ఎప్పుడైతే ఆరోగ్య సమస్యలు కడుపులోని బిడ్డ మీద ప్రభావం చూపుతాయో అప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అప్పటికే థైరాయిడ్ సమస్య ఉంటే గర్భధారణ తర్వాత అది మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. బ్లడ్ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్న వారికి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బిడ్డ మానసిక పరిణితికి ఇదో సమస్యగా మారుతుంది. గర్భధారణ సమయంలో థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా లేకపోతే ప్రీ ఎక్లంప్సియాకు కారణమవుతోంది. ఒక్కోసారి థైరాయిడ్ ట్రీట్మెంట్ కూడా సమస్యలు తెచ్చిపెడుతోంది. కొన్ని రకాల మందుల్లో రేడియో యాక్టివ్ అయోడిన్ ఉంటుంది. దీనివల్ల బిడ్డ థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ కావచ్చు. కాబట్టి గర్భధారణ విషయం చెప్పి మందులు వాడడం శ్రేయోదాయకం. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అందరు గర్భిణీ స్త్రీలకి కూడా ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పి కొంతమంది వైద్యులు భావిస్తుంటారు. ఇదివరకు థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ఉన్నటువంటి మహిళ అయినా, లేకపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, అన్నదమ్ములకు కానీ ఎలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళు ఈ అయోడిన్ డెఫిషియన్సీ ఏరియాస్లో నివసిస్తున్నా, లేకపోతే ఈ యొక్క థైరాయిడ్ నాడ్యూల్స్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని వేరేగా కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రీ T4 థైరాయిడ్ యాంటీబాడీస్ లాంటి బ్లడ్ టెస్ట్ కూడా చేసి దానికి సంబంధించినటువంటి ₹1 మాత్రం రోజు వేసుకున్నట్లయితే సులభంగా ఈ థైరాయిడ్ హార్మోన్ వల్ల వచ్చేటువంటి సమస్యల బారిన
ఈ గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు పుట్టబోయేటువంటి బాబో పాపో ఆ ఫీటస్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం సరైనటువంటి చికిత్స ఇవ్వటం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా నివారించుకునేటువంటి అవసరం. యూజువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు కాల్షియం సంబంధించినటువంటి మాత్రలు లేదా ఐరన్ సంబంధించినటువంటి మాత్రలు వాడుతూ ఉంటారు. ఆ యొక్క కాల్షియం ట్యాబ్లెట్స్ని కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ని కానీ వాళ్ళ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్స్తో పాటు వేసుకోకూడదు. అలా వేసుకున్నట్లయితే థైరాయిడ్ హార్మోన్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో అది ఇంపేర్ అయ్యి, అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా అబ్జార్బ్ కాక వాళ్ళ యొక్క థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. థైరాయిడ్ ట్యాబ్లెట్ని పొద్దున్నే పరగడుపున వేసుకుంటే మంచిది. ఒక గంట సేపు దాకా కాఫీ టీ టిఫిన్ చేయకుండా ఉంటే మరీ మంచిది. ఈ యొక్క హైపర్ థైరాయిడిజం కనుక గుర్తించినట్లయితే ఫీటస్ ఏదైతే ఉందో వీ మే లూజ్ ద ఫీటస్, అంటే కొన్నిసార్లు మిస్క్యారేజ్ కావచ్చు, కొన్నిసార్లు ఏమో ప్రీఎక్లాంప్సియా లాంటివి డెవలప్ కావచ్చు, పెరగాల్సినంతగా ఫీటస్ పెరగకపోవటం, ఫీటస్ యొక్క హార్ట్ రేట్ చాలా ఫాస్ట్గా ఉండటం, ఇట్లాంటివన్నీ జరగచ్చు. గర్భధారణ తర్వాత థైరాయిడ్ అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం. అందుకే అందరూ, ముఖ్యంగా అమ్మాయిలు, థైరాయిడ్ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయోడిన్ ఉప్పు వాడడం వల్ల థైరాయిడ్ సమస్యను చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు. అరటి పండ్లు, క్యారెట్లు, కోడిగుడ్డు పచ్చసొన, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలు, బంగాళాదుంపల ద్వారా అయోడిన్ ఎక్కువగా అందుతుంది. థైరాయిడ్ హార్మోను పనితీరు సరిగ్గా ఉండేందుకు జింక్, రాగి లాంటి ఖనిజాల పాత్ర చాలా కీలకం. దీనికోసం ఓట్మీల్, చేపలు, నట్స్, గుడ్లు, చిక్కుడు జాతి గింజలు తీసుకోవడం ముఖ్యం. పాలిష్ చేసిన బియ్యం, సోయా ఉత్పత్తులు, కాఫీ, కూల్ డ్రింక్స్ సాధ్యమైనంత వరకు తగ్గించడం ముఖ్యం. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల థైరాయిడ్ హార్మోను పనితీరు మెరుగవుతోంది. ఒత్తిడి కూడా థైరాయిడ్ హార్మోనుపై ప్రభావం చూపుతుంది కనుక దాన్ని అదుపులో ఉంచుకోవాలి.